చిరంజీవి గారు తన ట్వీట్లో ఇలా అన్నారు. గౌరవప్రదమైన స్థానాల్లో ఉన్న రాజకీయ నాయకులు సమాజానికి ప్రజలకు మంచి ఉదాహరణగా ఉండాలి, కానీ సంబంధం లేని వ్యక్తులను బజారుకు లాగి రాజకీయ లబ్ధి కోసం తమ స్థాయిని దిగజార్చుకోవడం మంచిది కాదు అన్నారు. నాగ చైతన్య, సమంత మధ్య విడాకులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖపై సినీ ఇండస్ట్రీ మొత్తం ఒక్క తాటిపైకి వచ్చి మాటల కొరడాతో కొట్టారు. ఒక కూతురికి తండ్రిగా, భార్యకు భర్తగా, ఒక తల్లికి కొడుకుగా ఒక మహిళా మంత్రి చేసిన ఆమోదయోగ్యం కాని వ్యాఖ్యలు, భాష పట్ల నేను తీవ్ర వేదనకు గురి అయ్యాను. ఎదుటివారి మనోభావాలను దెబ్బతీయనంత వరకు వాక్ స్వాతంత్రాన్ని ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా సినీ పరిశ్రమ సెలబ్రిటీస్ని సాఫ్ట్ టార్గెట్ చేస్తూ అవమానకర వ్యాఖ్యలు చేసి క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం మంచిది కాదన్నారు. ఈ విషయంలో సినిమా ఇండస్ట్రీ మొత్తం ఐక్యంగా ఉండాలి, దానికి నా మద్దతు సంపూర్ణంగా ఉంటుంది అన్నారు. ఒక మంత్రి చేసిన చౌకబారు, నిరాధారమైన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. సినిమా వాళ్లను సాఫ్ట్ టార్గెట్ చేయడం మానుకోవాలి. పబ్లిక్ డొమైన్లోని వ్యక్తులకు రిక్వెస్ట్ చేస్తున్నాను. మన దేశంలోని మహిళలను మరియు సినీ తారలను గౌరవంగా చూడాలి. సినీ ఇండస్ట్రీ ఐక్యతకు తన పూర్తి మద్దతు ఉంటుంది అని మహేష్ బాబు తన ట్విట్టర్లో తెలిపారు. హద్దులని గౌరవించండి, గౌరవాన్ని కాపాడుకోండి. నిరాధారమైన ఆరోపణలు సహించలేనివి. ప్రత్యేకించి ప్రభుత్వ ప్రముఖులు వారి మైలేజ్ కోసం సినీ తారలను టార్గెట్ చేసి వారి పర్సనల్ జీవితాలను బజారుకీడిస్తే ఫిల్మ్ ఇండస్ట్రీ చూస్తూ ఊరుకోదని ప్రముఖ దర్శకులు రాజమౌళి గారు తన అభిప్రాయాన్ని గట్టిగా చెప్పారు. విజయ్ దేవరకొండ తన ట్విట్టర్లో చేసిన కామెంట్స్ ఒకసారి చూద్దాం. ఏం జరుగుతుంది? మన రాజకీయ నాయకులు వారి రాజకీయాలపై నా ఆలోచనలు, భావాలు సాధ్యమైనంత మంచి భాషలో చెప్పడానికి కష్టపడుతున్నాను. ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులకు ఒక విషయం గుర్తు చేయాలి అనుకుంటున్నాను. మమ్మల్ని మంచిగా చూసుకోవడానికి, మౌలిక వసతుల సదుపాయం, పెట్టుబడుల గురించి మాట్లాడటానికి, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకుపోవడానికి మేము ఓటు వేశాం. ఉద్యోగుల శ్రేయస్సు, ఆరోగ్యం గురించి మాట్లాడండి. విద్య మరియు సౌకర్యాలను మెరుగుపరచండి. మాకు ఎదగడానికి సహాయం చేయండి. అంతేకాని ప్రచారం కోసం, స్వలాభం కోసం ఇతరుల జీవితాలతో ఆటలాడుకోవడం మానేయండి. మాకు అన్యాయం జరిగితే ఊరుకోము. సినీ ఇండస్ట్రీ ఐక్యతకు నా సంపూర్ణ మద్దతు ఉంటుంది అని విజయ్ దేవరకొండ తెలిపారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ తన ట్విట్టర్లో స్పందిస్తూ, వ్యక్తిగత విషయాలు రాజకీయాల్లో ప్రస్తావించడం చాలా తక్కువ. పబ్లిక్ ఫిగర్లు, ముఖ్యంగా మీలాంటి బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవారు తప్పనిసరిగా ఇతరుల గౌరవాన్ని, గోప్యతని గౌరవించాలి. ముఖ్యంగా సినీ పరిశ్రమపై నిరాధారమైన ప్రకటనలను నిర్లక్ష్యంగా విసరడం చూసి చాలా బాధపడ్డాను. ఇతరులు మాపై నిరాధార ఆరోపణలు చేస్తుంటే మేము చూస్తూ ఊరుకోం. నేను ఈ వ్యాఖ్యలను గట్టిగా ఖండిస్తున్నాను. సినీ పరిశ్రమ ఐక్యతకు నా మద్దతు పూర్తిగా ఉంటుంది అన్నారు. ఇదే కాక ఇంకా చాలా మంది సినీ తారలు, ఇతర రంగాల ప్రముఖులు కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. చివరకు సొంత పార్టీ వాళ్లు కూడా ఆమె మాటలను తప్పుపట్టారు. ఒకరి ఫ్యామిలీని బజారుకు లాగుదామని వేరే ఎవరి ఫ్యామిలీనో టార్గెట్ చేస్తే చివరకు తన సొంత కుటుంబాన్నే బయటకు లాగే పరిస్థితికి తెచ్చుకున్నారు మంత్రి కొండా సురేఖ. అందుకే ఒక వేలు ఒకరి వైపు చూపిస్తే మిగతా 4 వేళ్లు నీ వైపు చూపిస్తాయి అన్న పరిస్థితి ఎదురైంది మంత్రి కొండా సురేఖ గారికి.